జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేవిజీ నాయుడు గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఎప్పుడు బాగుంటాండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు బాగుంటారు, ఎప్పుడు బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్ సార్, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం కోసం చాలా ఉధృతంగా చర్యలు తీసుకుంటున్నారు అని నిన్న మొన్నటి మీటింగ్లో మీ అధిష్టానం చెప్పినట్లుగా ఉంది. ఓకే, ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఏదైనా పొలిటికల్ పార్టీకి ఎదగాలన్నా స్థిరపడాలన్నా ఇఫ్ దే ఆర్ ఇన్ ద అపోజిషన్, యాంటీ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, పీపుల్స్ పాలసీస్ ఏదైతే గవర్నమెంట్ చేస్తూ ఉంది విచ్ ఆర్ యాంటీ పీపుల్, దాని మీద ప్రొటెస్ట్ చేయటం, రూలింగ్ గవర్నమెంట్ ఫెయిలియర్స్ని ఎక్స్పోజ్ చేయటం, దట్ ఈస్ ద రైట్ వే టు ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ టు. సహజంగా అన్ని పార్టీలు చేసేది అదే చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన పార్టీ కాదు. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు స్థాపించారు, చంద్రబాబు గారు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. మన ట్రాక్ రికార్డ్ ఎట్లుందంటే, ఎప్పుడైనా కూడా అభివృద్ధి హైదరాబాద్లో జరిగింది, తెలంగాణలో జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే. ఇప్పుడు మీరు ఒక ప్రయాణం చేయాలనుకుంటారు, సపోజ్ ఇక్కడి నుంచి మీరు ఢిల్లీ దాకా ప్రయాణం చేయాలనుకుంటారు, మీకు రోడ్ మార్గం లేకపోతే మీరు ప్రయాణం చేయలేరు. ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ బై రోడ్, రోడ్ వేస్తుంది అనుకోండి, ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్తారు. తెలంగాణకి ఆ రోడ్ వేసింది, డెవలప్మెంట్ రోడ్ వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి రాష్ట్రంలో. ఎస్. దాని తర్వాత ఉమ్మడి విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఇవాళ రెండోసారి చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ఇక్కడ ఏంటంటే, ఒకటి బాబు గారు అది కరెక్ట్ ప్రతిసారి చెప్పేది ఏంటంటే, ఆయన చేసిన డెవలప్మెంట్కి సక్సెసివ్ గవర్నమెంట్స్ కొత్త పథకాలతో కానీ కొత్త ఓటర్లు, మీకు దాదాపు తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఓటర్స్ ఉన్నారు సార్ మీకు? అది అంచనా వేయలేమండి. 10% ఎలక్షన్ కి మారుతా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది. ఇప్పటి వరకు ఒకటి 10% ఉన్నట్టుగా తెలుస్తుంది కదా మనకి. లేదు, నేను ఇంకెక్కువే ఉంది అనుకుంటా. ఎందుకంటే మనం గత ఎలక్షన్స్ లో చూస్తే హైదరాబాద్ సిటీలో దాదాపు 60% దాకా, 65% మధ్యలో ఓటింగ్ ఉండేది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ పాల్గొనడం లేదు కాబట్టి డ్రాస్టిక్ గా తగ్గి 40-45% వరకే సిటీలో ఓటింగ్ అవుతా ఉంది. అది నేను అనుకుంటా డిఫరెన్స్ ఆఫ్ 20% ఏదైతే ఉందో అది టీడీపీ ఓట్ బ్యాంకే. టీడీపీ క్యాండిడేట్స్ లేరని, ఇంట్రెస్ట్ లేకుండా చాలా మంది ఓటు వేయటం మానేశారు. ఎస్, ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు సరిగ్గా జరగనప్పుడు వాటి వ్యతిరేకత చెప్తూ, మనం ప్రభుత్వ హామీలను జనాలకు చెప్తూ మనం స్ట్రెంథెన్ అయ్యేటందుకు జనరల్ గా పోతా ఉంటాం. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎటువంటి హామీలతో ముందుకెళ్తా ఉంది? ఒక సింపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, బాబు గారు గత కాలంలో మిషన్ 2020 అంటే చాలా మంది నమ్మలేదు, చాలా మంది దాని మీద జోక్లు వేశారు, నవ్వారు కూడా. బట్ టుడే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు రాబోయే కాలంలో మిషన్ 2047 అని బాబు గారు చెప్తా ఉన్నారు. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఎలా ఉండాలా తెలంగాణ, ఆంధ్ర ఆర్ ఇండియా అనేది ఆయన మిషన్ 2047 అని. దాని ప్రకారంగా వెళ్తే ఆటోమేటిక్ గా ది స్టేట్ విల్ డెవలప్. బాబు గారు అనేది ప్రతిసారి ఒకటే, ఇండియా షుడ్ బి ద లీడింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. దాంట్లో తెలుగు వాళ్ళు షుడ్ బి ది లీడింగ్ కమ్యూనిటీ అని ఆయన గోల్ ఎప్పుడు కూడా అదే. ఇవాళ చూస్తే మీరు అమెరికాలో కూడా చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తెలుగు వాళ్ళదే. అండ్ దానికి స్ట్రాంగ్ బేస్ వేసింది బాబు గారే. ఐటీ సెక్టర్ లో మనం ముందుకెళ్ళి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఐటీ సెక్టర్ లో పరుగులు తీసిందో అదే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దానికి వచ్చే ట్యాక్సెస్ కి మూల కారణం. అదే పద్ధతిలో ఈయన వెళ్తా ఉంటే చూడండి, ఇప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు, పుస్తకాలు సరిపోవు. ఈజ్ అ విజనరీ లీడర్. ఆయన ఏదున్నా కూడా ఫ్యూచర్ గురించి ఏం చేయాలనేది ఆయన ఆలోచన. దాని తగ్గట్టే ఆయన ప్రతి స్టెప్ తీసుకుంటాడు. అండ్ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే, మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉందనుకోండి, మీరు వెళ్ళి ఆయన ప్రపోజ్ చేస్తే చాలా క్లియర్ గా వింటాడు. ఆయన వినేసి ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఆర్ నాట్ అని దాని మీద బాగా ఆలోచన చేసి, ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ తప్పకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు
మరికొన్ని సంక్షేమ పథకాలతోటి తెలంగాణ ప్రజల ముందుకు మీరు పోతున్నారు. ఎస్. సభ్యత్వ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? 2 రాష్ట్రాలు ఒకే టైం అవుతుందని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆంధ్ర కానీ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో ఒకేసారి మీకు సభ్యత్వం కాకపోతే. తెలుగుదేశం పార్టీలో అధ్యక్ష పదవికి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎవరికి రాబోతాం చెప్పడం కష్టం అండి. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా మంది ఆశిస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు అవ్వాలని. అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన పారామీటర్స్ ఏంటనేది మనం ఊహించలేము, గ్రహించలేము. ఆయన డెసిషన్ తీసుకుంటారు. కానీ ఒకటండి, బాబు గారు ఎవరిని ప్రెసిడెంట్ అంటే పార్టీ మొత్తం మనకు అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో మాత్రం ఏ మాత్రం డౌట్ లేదు. బాబు గారు ఎవరిని సెలెక్ట్ చేసినా కూడా తప్పకుండా ఆల్ సపోర్ట్. నిన్న మొన్నటి మీటింగ్లో, మీ అంతర్గత మీటింగ్లలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ తెలంగాణకు సంబంధించి? జనరల్ పొలిటికల్ పార్టీస్ ఏం మాట్లాడతాయండి? గతంలో మనం చేసిన అభివృద్ధి ఏమిటి, దానికి వచ్చిన మనకు ఫలితం ఏంటి, నెక్స్ట్ రాబోయే కాలంలో ఇప్పుడు యంగ్ జనరేషన్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గతంలో క్లియర్ గా వివరిస్తూ నెక్స్ట్ రాబోయే కాలంలో మిషన్ 2047లో వీళ్ళకి వర్ధించే బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ మాకు భిక్ష పెట్టింది రాజకీయంగా, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నటువంటి వాళ్ళు ఈరోజు వివిధ పార్టీలలో చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళను తిరిగి తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా కూడా ఉదయించే సూర్యుడిని పూజిస్తారు తప్ప అస్తమించే సూర్యుడిని ఎవరు పూజిస్తారు. మీరు మళ్ళీ ఉదయించబోతుంది తెలంగాణలో అంటున్నారు. ఎస్, అందుకే అనేది ఏంటంటే ఎవరు వస్తారు, ఎవరు రారు, వస్తారు అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు వేరే పార్టీలలో వాళ్ళని వేధించి లేదా ఆపోజిషన్లో ఉన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి అది తప్పించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అండ తీసుకొని మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాము అంటే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం ఉండదు. పార్టీ బలోపేతం చేయాలా, పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, పార్టీ కోసం కృషి చేయాలన్న వాళ్ళు ఎవరైనా వెల్కమ్ పార్టీలో. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారంటున్నారు. 119 నియోజకవర్గాలలో మీకు అక్కడ గ్రామ స్థాయి కావచ్చు, అడ్హాక్ కమిటీలు కావచ్చు, ఇట్లాంటివి వేసే ప్రారంభం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు వేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా 119 నియోజకవర్గాల్లో? ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ సభ్యత నమోదు కార్యక్రమం చేసిన తర్వాత గ్రామ స్థాయి నుంచి ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా లేరు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ప్రోత్సహించి ఫ్రెష్ సెటప్ బిల్డప్ చేసి రాష్ట్ర స్థాయి దాకా బాడీస్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికలు మనకి ఎన్నో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా. ఏదైనా కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లీడర్స్ ఒపీనియనే కదండి కౌంట్ అయ్యేది, లీడర్షిప్ ది కాదు. ఇక్కడ ఇప్పుడు ప్రతి గ్రామంలో జనాలు ముందుకు వచ్చారనుకోండి, తెలుగుదేశం జెండాలో మేము కంటెస్ట్ చేస్తామని, తప్పకుండా వీళ్ళు ఎంకరేజ్. పార్టీకి సంబంధించి అధికారానికి దూరంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళని భాగస్వాములు చేసేటందుకు గట్టి యాక్టివిటీ జనాల్లో వెళ్ళేటందుకు మంచి ఎజెండా కానీ మంచి ప్లాన్స్ కానీ ఏమైనా ఉంటే 1-2. ఇప్పుడండి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్ అని ఉంటది. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ప్లాన్ లో అదే సంస్థాగత ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. బీజేపీ పార్టీ ఇట్స్ నేషనల్ పార్టీ, కానీ వాళ్ళకు కూడా గ్రామ స్థాయి దాకా కమిటీలు లేవు. ఆ తేడా మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా మటుకు చోట్ల ఓడిపోయారు, బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం బాగా. సో అది సంస్థాగతంగా ఉన్న బలాన్ని చెప్తుంది. ఇది ఏంటంటే జనరల్ పబ్లిక్ కూడా స్మార్ట్ అయిపోయారు. ఏ లెవెల్ ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపించుకుంటే మాకు మేలు జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక పూర్తి అవగాహన వచ్చింది. అందుకే వాళ్ళు చేస్తారు. కంటెస్ట్ చేయటం మా బాధ్యత, గెలుస్తామా ఓడిపోతామా అనేది ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మేము ఉన్నామా లేదా, ఫీల్డ్ లో మేము ఉన్నామా లేదా. ఇప్పుడు మీరు గెలిచిన ఎమ్మెల్యే, మీరు
మీకు 1,00,000 ఓట్లు వచ్చి ఉండొచ్చు. యూ బికమ్ ద రిప్రజెంటేటివ్ 1,00,000 ఓటర్స్. యాజ్ అన్ కంటెస్టెంట్ నాకు 10,000 ఓట్లే రావచ్చు, అయినా కూడా నాకు కూడా వాయిస్ ఉంది. ఆ 10,000 మందిని నేను రిప్రజెంట్ చేసే హక్కు నాకుంది. అందుకే వీ విల్ కంటెస్ట్. ఇంకా ఒకసారి మనం ఏపీ విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున ఊహించని విజయం వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా దీన్ని? ఎక్స్పెక్ట్ చేసాం. ఎట్లా అనుకున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత, మీరు ఇచ్చిన హామీల చాలా ఉన్నాయండి. అది అంటారు కదా, కర్నూలు చావుకి 100 కారణాలు లాగా జగన్ ఓడిపోవటానికి కూడా 100 కారణాలు ఉన్నాయి. అది వివరిస్తూ పోతే అది బెటర్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి సంబంధించిన లీడర్లు చెప్తే వాళ్ళు మంచి ఇంకా వివరిస్తారు. నేను తెలంగాణ నుండి కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. కానీ నేను అన్నట్టు 100 కారణాలు ఉన్నాయి జగన్ చేసి. జగన్ ఒక మాట మర్చిపోయాడు. ఈ ఏజ్ లో ఆయన సీఎం అయినాక కరెక్ట్ గా చేసి ఉంటే దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ హీ బీయింగ్ ఎలివేటెడ్ టు ది సెంట్రల్ పాలిటిక్స్. కానీ అది మర్చిపోయి కక్ష సాధింపు చర్యలతోటే ఆయన ఎనర్జీ కానీ ఆలోచన కానీ వేస్ట్ చేసుకున్నాడు. అవసరం లేని కేసులు పెట్టి తెలుగుదేశం వాళ్ళ మీద వాళ్ళ వ్యతిరేకత తెచ్చి జనరల్ గా చూసేటోళ్ళు కూడా ఒక అసహ్యమైన ఫీలింగ్ వచ్చింది. ఎందుకు ఈయన పరిపాలన చేయమని ఈయన ఎన్నుకుంటే కక్ష సాధింపు తప్ప ఈయన ఏమి చేయడం లేదనేది జనరల్ ఒక పర్సెప్షన్ వచ్చింది. ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మెజారిటీ. తెలుగుదేశం క్యాండిడేట్లు ఏ మెజారిటీతో గెలిచారు, 70,000, 80,000, 90,000 మెజారిటీలతో గెలిచారు కదా. దట్ ఈస్ ఏంటది? ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ సొసైటీ విచ్ ఈస్ రిజెక్టింగ్ యూ. జనాలు మామూలు జనాలు కూడా, ఆర్డినరీ పీపుల్ హు ఆర్ ఆల్సో నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ, వాళ్ళకి అనిపించింది మనకి ఇట్లాంటి గవర్నమెంట్ వద్దు, ఇలాంటి నాయకుడు వద్దు అని చెప్పి అవుట్ రైట్ రిజెక్ట్ చేసి. ఈ కూటమి ఎంతవరకు పనిచేసింది అంటారు మీరు? కూటమిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి రావడం, ఓలా కూటమి లేకపోతే ఏం జరిగేది? కూటమి లేకపోతే ఎక్కడైనా కూడా ఓట్స్ స్ప్లిట్ అవుతాయి కదండి. ఫర్ జనరల్ గుడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూటమి అనేది ఒకటి ఫామ్ అయ్యి 3 పార్టీస్ కలిసి పోరాటం చేయటంలో సక్సెస్ అయ్యారు. రూలింగ్ గవర్నమెంట్ కి ఎప్పటికైనా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అలాంటి గవర్నమెంట్ ని మొత్తం అఫీషియల్ మెషినరీ అంతా జగన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తాం. పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ఎనీ పర్టికులర్ డిపార్ట్మెంట్ అందరు కూడా భయానికో భక్తికో వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాన్ని ఎదిరించి నిలబడాలంటే కూటమిది చాలా అవసరం ఉండేది. ఇట్ హాస్ ప్రూవ్డ్ టు బి ఎ సక్సెస్ఫుల్ ఫార్ములా. దాంతో గెలిచారు. టీడీపీ గెలిచింది. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు జనరల్ గా మీ దృష్టిలో ఏం కనపడుతుంది? నియంత్రణ పాలన. పవర్ సెంట్రలైజ్ అయితే లోకల్ లీడర్స్ కి, గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కి ప్రజల దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక సోషల్ స్టాండింగ్ ఉంటే మీరు సొసైటీలో వెళ్ళి మీరు ఏమైనా మాట్లాడతారు. మీకు సోషల్ స్టాండింగ్ లేదు, పొలిటికల్ పార్టీలో మీకు ఏమి ఇంపార్టెన్సే లేనప్పుడు మీరు వెళ్ళి మాట్లాడిన జనాలు మిమ్మల్ని రిసీవ్ చేసుకో. మీరేం చేస్తారు? 4 సార్లు వెళ్తారు, 5వ సారి ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, నాకేం ఇదేం లేదు అని చెప్పేసి. నాకు అనిపించేది జగన్ ఓడిపోవటానికి ముఖ్య కారణం ఒకటి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇస్ వాలంటీర్ సిస్టమ్ పెట్టినట్టు కదా, దాని మీద ఓడిపోయాడు. ఎందుకంటే దాంతో ఏమైందంటే ఈ వాలంటీర్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి మధ్య పబ్లిక్ మధ్యలో బ్రిడ్జ్ అయిపోయి లోకల్ లీడర్స్ కి, లోకల్ క్యాడర్ కోల్పోయినారు వాళ్ళు ది లాస్ట్ క్రెడిబిలిటీ. దాంతో వాళ్ళకి కనెక్ట్ అనేది తీవ్ర అసంతృప్తి. మన లోకల్ లీడర్లకు, చిన్న స్థాయి నాయకులకు, వాలంటీర్లతో తీవ్రమైన అసంతృప్తి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ మీడియేషన్షిప్ లేదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన. ప్రభుత్వ పథకాలు చెప్పడంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ మీడియేషన్షిప్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక మాట గ్రహించలేదు. గవర్నమెంట్ మిషనరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ జనరల్ పబ్లిక్. మళ్ళీ మీరు ఒక ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేసి, ఏదైతే మీరు వాలంటీర్ సిస్టమ్ ఏదైతే ప్యారలల్ గవర్నమెంట్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఆ వాలంటీర్ కి మీరు మంచి దీంట్లో ఉంటేనే మీకు పథకాలన్నీ మీ దాకా చేరుతాయి, లేకపోతే చేరు. వాలంటీర్లు అంతా కూడా వైసీపీ కార్యకర్తలకి ఇచ్చినారు అని అంటారు. నిజమే, కార్యకర్తలకు ఇచ్చారో మరి ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు, కానీ అంత డెప్త్ లో మనం చూడలేదు. అది దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకే ఉండొచ్చు సార్, ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి కావచ్చు, అట్లా చెప్తున్నాను కదండి. 100 ఉన్నాయి కారణాలు. ఇప్పుడు కొన్ని చెప్పాలంటే ఒక రిలీజియస్ దీంట్లో పోతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని మతస్థులకు అన్నిటి చేయడం అనేది అది కొద్దిగా ఎవరు సహించలేని
మీరు ఇప్పుడు వైసీపీని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. గ్రామ సచివాలయం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇట్లాంటి వాటికన్నిటి కూడా వైసీపీ రంగులు ఇస్తున్నారని చెప్పినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పచ్చ రంగులు ఇస్తుందట కదా ఏపీలో. నాకు తెలియదు, అది ఐ హావ్ నాట్ సీన్. చూడు, దాని గురించి నాకు ఐడియా లేదు. కానీ అలాంటి చర్యలు చేయాలని అనుకుంటున్నాను నేను. వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మనం ఒక యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ పొలిటీషియన్ ఎదుటోళ్ళు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకుంటాం. ఎదుటోళ్ళు చేసే తప్పులు మళ్ళీ మనం చేస్తామని అనుకోను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. చంద్రబాబు నాయుడు సెంట్రల్లో చక్రం తిప్పాడు, అందుకోసమే కేంద్ర బడ్జెట్ లో ఎక్కువ నిధులు వచ్చినాయి అని చెప్పి అంటారు. పోలవరానికి కావచ్చు, తర్వాత అమరావతి అభివృద్ధి కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినంటారు. నిజంగానే తిప్పినంటారా? చక్రం తిప్పే అవసరం ఏముందండి? సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఏంటి? మొత్తం మొత్తం అన్నిటి అభివృద్ధి చేయాలి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన బడ్జెట్ కూడా సగం టాక్సెస్ మన స్టేట్ నుంచే కదా వెళ్ళేది. వాళ్ళకి వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఎక్కడో దగ్గర ఉపయోగించాలా. దాంట్లో చక్రం తిప్పేదే ఉంది. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ పెడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాల ప్రభుత్వాన్ని నమ్మినారు. మరికొద్ది రోజుల్లోనే వాళ్ళ అబద్ధాలు ఏదైతే చెప్పారో అవన్నీ బయటపడతాయి, ప్రజలు తెలుసుకుంటారు అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. నిజంగా అబద్ధాలు చెప్పే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిందా? అంటే ఏం అబద్ధాలు చెప్పారు? లైక్ వాట్? అబద్ధాలు చెప్పారంటే ఏ విషయంలో? జగన్ చెడ్డోడు అని చెప్పడం అబద్ధమా? లేకపోతే స్టేట్ ఫైనాన్సెస్ అన్ని నాశనం అయినాయని చెప్పడం అబద్ధమా? లేకపోతే వ్యక్తిగత కోపాలతోటి ఒక ఏమంటారంటే క్రిమినల్ వే ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్, అది అబద్ధమా? దీంట్లో ఏది అబద్ధం? అన్ని నిజాలే కదా. మరి ఇప్పుడు మీ లిక్కర్ పాలసీ అని మీరు అన్నారు ఇంతకు ముందు, అది కూడా ఇట్స్ ఫెయిల్డ్ పాలసీ. శాండ్ మైనింగ్ మాఫియా ఇవంతా కూడా జరిగినాయే కదా. జరిగినే మళ్ళీ పెద్ద తెర మీద చూపించారు బాబు గారు తప్ప కొత్త ఏం లేవు కదా. దాంట్లో అబద్ధాలు ఏముంటాయి దాంట్లో? సో అవన్నీ ఉత్తర విమర్శలే, నిజాలే చెప్పినాం, నిజాలతోటే గెలిచినాం ప్రజల మద్దతు. సరే, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే డిపార్ట్మెంట్ లో ఇట్లా జరిగింది అని చెప్పి. అది కామన్ పబ్లిక్ ది రైట్ కదండి. ఇప్పుడు మనకి అదొక ఆర్టీఐ యాక్ట్ అనేది కూడా ఉంది. మీకు ఏమైనా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు 10 రూపాయల స్టాంప్ పెట్టి అప్లికేషన్ మీద మీరు చేస్తే మీకు ఆర్టీఐ యాక్ట్ కిందకి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏం లేకుండా ఆయనే తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నప్పుడు దానికి వ్యతిరేకత అనేది, దానికి విమర్శలు అనేది ఎందుకు? ఓకే సార్, ఇంకా మన తెలంగాణ విషయానికి వద్దాం. మొట్టమొదటి మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్? నేను ఫస్ట్ బీజేపీలో ఉన్నా. ఎంతకాలం ఉన్నారు బీజేపీ? 18 years ఉన్నాను బీజేపీ. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? ఎందుకు పార్టీ మారాలంటే అప్పుడు బీజేపీ పాలసీస్ అప్పుడు కొద్దిగా వేరేలాగా ఉన్నాయి. అది యంగ్స్టర్స్ ని గ్రో చేసే ఎలా చేయరు అనేది ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. దాని తర్వాత బీజేపీ రిజైన్ చేసి నేను ఎంఐఎం పార్టీలోకి వెళ్ళా. ఎంఐఎం పార్టీలో 7 years ఉన్నాను. తర్వాత 2016లో టీడీపీలోకి వచ్చాం. బీజేపీ ఎంఐఎం పూర్తి వైరీ పార్టీలు కదా, ఎట్లా సాధ్యమైంది? మీకు బీజేపీ అంటే ఒక వర్గం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తుంది అని అంటారు, ఎంఐఎం అంటే ఒక వర్గం ప్రజలకు క్వైట్ ఆపోజిట్ పార్టీలో మీరు చేరినట్టున్నారు. అండర్లయింగ్ వర్డ్ మర్చిపోతున్నారు. ప్రజల కోసం. బీజేపీ అయినా ప్రజల కోసమే పనిచేస్తుంది, ఎంఐఎం కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది. నేను చేరిన స్థాయి ఇట్ ఈస్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ది పార్టీ హైకమాండ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడైనా మనం ప్రజల కోసమే పనిచేయాలి. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎంఐఎం వాళ్ళే ఉండొచ్చు. బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ కాబట్టి మన దగ్గర ఒక ఫేమస్ సామెత ఉంది, గంగా జమున తహజీబ్ హైదరాబాద్. దాంట్లో నాకు అసలు ఏం డిఫరెన్స్ అనిపించలే. బీజేపీలో పనిచేసిన, ఎంఐఎం లో పనిచేసిన, జనాల మధ్యలోనే వెళ్తున్నాం, పబ్లిక్ ఇష్యూస్ ని హైలైట్ చేస్తున్నాం కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఆ తేడా అనిపించలే. ఇట్ ఇస్ ద సేమ్. మీరు పబ్లిక్ సర్వీస్ లో వస్తే జెండా వేరేది ఉండొచ్చు, పార్టీ వేరేది ఉండొచ్చు. పబ్లిక్ కోసం మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు లోకల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో
మీకేం డిఫరెన్స్ ఉంటుంది? మీరు పనిచేసిన నియోజకవర్గంలో బీజేపీలో ఉన్నప్పుడు తిరిగినారు, ఎంఐఎం లో ఉన్నప్పుడు కూడా తిరిగినారు. ఆ నియోజకవర్గంలో కావచ్చు, మీ పరిధిలో రిసీవింగ్ ఎట్లా ఉంది ఓటర్స్ కన్నా, ఆ లోకల్ పబ్లిక్ రిసీవింగ్? మొన్న రోజు అందులో చేసినారు, ఇప్పుడు ఎక్కడైనా కూడా నేను నోటీస్ చేసింది ఏంటంటే, బీయింగ్ ఎ పర్సన్ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, జనాలతో మనం ఫస్ట్ నుంచి కూడా టచెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ హార్డ్లీ మేడ్ ఎనీ డిఫరెన్స్. ఈ జనాలకి నేను బీజేపీలో ఉన్నానా లేదా ఎంఐఎంలో ఉన్నానా లేదా తర్వాత టీడీపీలోకి వచ్చానా అనేది జనరల్ పబ్లిక్ ఎప్పుడు కూడా అది పట్టించుకోలేదు. వాళ్ళలో నాలో ఒక ఎడ్యుకేటెడ్, ఐఎమ్ అడ్వకేట్ ఆల్సో బై ప్రొఫెషన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ విత్ స్ట్రైట్ థింకింగ్, దేనికైనా ఏ పబ్లిక్ ఇష్యూ కోసమైనా ఈయన వెనకాడకుండా ఎదురు తీసుకుంటాడు, దాన్ని ఛాలెంజ్ లాగా అని చెప్పి అట్లే రిసీవ్ చేసుకున్నారు. కానీ నాయుడు గారు అంటే డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరితోటైనా డి అంటే డి అంటారు అంతే. ఏదైనా కూడా ఇప్పుడు మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంది, మీకు ఏదైనా అవసరం ఉందంటే తప్పకుండా వస్తా. ఎంఐఎం లో నాకు 108 అని పేరు పెట్టారు. 108 108 అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ లో 108. ఎప్పుడు ఫోన్ చేసినా, మధ్యరాత్రి అయినా పొద్దున ఎక్కడున్నా కూడా ఫోన్ చేసిన అరగంట లోపల ఉంటాం నాయుడు గారు, ఏదున్నా కూడా మాకు హెల్ప్ చేస్తాడు. జనరల్ పబ్లిక్ కి ఉండే సమస్యలు ఏంటండి? పోలీస్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డ్, ఇవే కదా. దాన్ని పెద్ద అవి తీర్చేదానికి యూ డోంట్ నీడ్ స్పెషల్ పవర్స్, కొద్ది కామన్ సెన్స్, హ్యూమానిటేరియన్ టచ్ అనేది ఉంటే ఎలాంటి సమస్యలైనా ఆఫీసర్స్ వింటారు, జనాలు కూడా వింటారు. ఇప్పుడు ఎన్నో చోట్ల మనం వింటాం ఆఫీసర్ల మీద జనరల్ పబ్లిక్ తిరుగుబాటు చేసి దాడులు చేసినట్టు. అవన్నీ కూడా చాలా సింపుల్. మనం వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడితే అందరు చల్లబడతారు. ఏదున్నా కూడా సమస్యలు మనకి. నాయుడు గారు సమస్యని శాంతియుతంగానే పరిష్కారం చేసే ప్రయత్నం చేసినారా, బెదిరించిండ్రా? బెదిరించే అవసరం ఏముంటుంది దాంట్లో? బెదిరిస్తే మనకు వచ్చేది ఏముంది అక్కడ? ఏం లేదు కదా. ఇప్పుడు ఆఫీసర్స్ కానీ జనరల్ పబ్లిక్ వాళ్ళు కూడా సాటి మానవులే కదా. వాళ్ళని మనం బెదిరించి వాళ్ళ అవసరం మనం ఎందుకు పోసుకుంటాం? నేను కూడా ఫ్యామిలీ మ్యాన్, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేనెందుకు ఎవరినైనా బెదిరిస్తా? మీరు దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయ సేవతో ముందుకెళ్తా ఉన్నారు, సొంత డబ్బులు పెట్టుకొని. మీకు కూడా మంచి పొజిషన్ రావాలి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఫామ్ తీసుకోవాలి, ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలి అని కోరుకుంటున్నాము. ఇంకా సార్, ఇప్పుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని మీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అయితే కాంగ్రెస్ కు నష్టమా, బీఆర్ఎస్ కు నష్టమా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ మూమెంట్ లో టీడీపీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది అనుకోండి, నష్టమయ్యేది బీఆర్ఎస్ కి. కొద్ది రోజుల తర్వాత అయితే మాత్రం కాంగ్రెస్ కి నష్టం. అది నా గట్ ఫీలింగ్. చాలా మంది అంటున్నారు అన్ని పార్టీలలో ఇక్కడ నుంచే టీడీపీ నుంచి పోయిన వాళ్ళే, టీడీపీ నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే, టీడీపీలో రాజకీయ జన్మ తీసుకున్న వాళ్ళే వివిధ పార్టీలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. వాస్తవమే. తెలుగుదేశం పార్టీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు పెట్టిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ప్రిన్సిపల్స్ ఏ ఆలోచన అయితే పెట్టిండో ఇట్ ఫర్ సోషల్ జస్టిస్. తెలుగుదేశం సామాజిక న్యాయం కోసం పెట్టిన పార్టీ. తర్వాత అది ఇట్ హాజ్ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ పొలిటికల్ యూనివర్సిటీ. తెలుగుదేశం పార్టీలో లీడర్స్ రాలేదు ఎప్పుడు, మామూలు జనాలే వచ్చి లీడర్లుగా తయారు. అంతే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఇంబైబ్ చేసే ప్రిన్సిపల్స్ కానీ, ఒక ఆర్డినరీ పర్సన్ ఆల్సో విల్ బికమ్ ఏ వెరీ గ్రేట్ లీడర్. ఇవాళ మీరు చూస్తే బీజేపీలో కానీ, కాంగ్రెస్ లో కానీ, బీఆర్ఎస్ లో కానీ లీడర్లంతా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఒక విధానంగా మీరు చూస్తే రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఎవరు వచ్చినా సీఎం కూడా అది కూడా తెలుగుదేశం పార్టీ సీఎం అని అనొచ్చు. ఈ రోజు అదే పరిస్థితి కదా. కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాఠాలు నేర్చుకొని సీఎంలు అయ్యారే తప్ప వాళ్ళ వేరే పార్టీలలో నుంచి వెళ్ళి వాళ్ళకి అవ్వలేదు కదా. సో ఇట్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యూనివర్సిటీ. Yes. Ordinary people also become great leaders in TDP. కింది స్థాయి కార్యకర్తకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకు ముందు మీరు చూస్తే పొలిటికల్ పవర్ వాజ్ వెస్టెడ్ ఓన్లీ ఇన్ ది ఫార్వర్డ్ కాస్ట్. బీసీల పార్టీ అని అంటారు. టీడీపీ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరిగి అన్ని
ఏదైతే కులాలకు కులాలకి ప్రాధాన్యత వచ్చింది, ఒక పొలిటికల్ పవర్ అనేది వచ్చింది, ఫైనాన్షియల్ పవర్ అనేది వచ్చింది. దాంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. మళ్ళా టు రీగెయిన్ పవర్ ఇన్ తెలంగాణ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జనరల్ గా రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఫ్లాడ్ పాలసీస్ ఉన్నాయో అవి చెప్పుకుంటూ పోతే తప్పిదారుల గురించి ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళి మీ సేవలో మేము ఉన్నాం, మా ట్రాక్ రికార్డ్ ఇది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటే చాలు, నథింగ్ మచ్. ఇప్పుడు మనము తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండిపోయినారు, ముఖ్యమంత్రులకు వచ్చినారు అని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ రిలేషన్ సార్. ఇప్పుడు 2 రాష్ట్రాలకు 2 ముఖ్యమంత్రులు, 2 కూడా వ్యతిరేక పక్షాల వాళ్ళు, ఎన్డీఏ ఒకటి, యూపీఏ ఒకటి, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం. వీళ్ళ ప్రోటోకాల్ చూస్తే 2 కూడా సహచరులే కదా. ఏజ్ గ్యాప్ గురు శిష్యులు, ఏజ్ లో గురు శిష్యులు, సహచరులు. ఎస్, వీళ్ళ మధ్య స్నేహాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు వైరి పాజిటివ్ ఉన్నారు కదండి, 2 పాజిటివ్ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న సంబంధం అది. రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్ళు చంద్రబాబు నాయుడు చేయి కింద పనిచేసిన మనిషే కదా. ఇప్పుడు విభజన హామీలు కాదు, ఎస్ సార్, విభజన హామీలు కొన్ని మిగిలిపోయినాయి కదా, అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. స్నేహపూర్వకంగా 2 చర్చించుకుని తప్పకుండా ముందుకు పోయే పరిస్థితి కనపడతాం. ఇక్కడ ఈగో ఫ్యాక్టర్ అనేది లేదు. ఎస్, ముందు కేసీఆర్ కి భయంకరమైన ఈగో ఉండేది. కరెక్ట్. ఆయన లోపల ఎన్ని లోపాలు ఉన్నా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి చాలా పెద్ద ఈగోని ప్రొజెక్ట్ చేసి ఆయన ప్రజలకు దూరం అయ్యాడు. అది ఇప్పుడు ఈ 2కి లేదు కదా. 2 కూడా దక్కాముక్కిలు తిన్నవాళ్లే కదా పైకి వచ్చారు. అది 100% ఏమున్నా సమస్యలు తప్పకుండా అవి పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ కి సంబంధించి ఏ నియోజకవర్గం మీద మీరు దృష్టి పెట్టినారు? ఎక్కడ మీ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి అయితే నేను జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అండి. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీ తగ్గింది కాబట్టి సోషల్ కాజెస్ మీద ఎక్కువ మేము, మీ అధిష్టానం చెప్పింది కూడా అదే కదా, సోషల్ కాజెస్ మీద ఎక్కువ మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అది హైలైట్ చేస్తున్నాం త్రూ మీడియా అండ్ త్రూ అవర్ కరెస్పాండెంట్స్. అవి ఇట్లాంటిది సరిదిద్దుతాం. జూబ్లీ హిల్స్ అనగానే ఏదో రిచ్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి అంటారు, చదువుకున్న వాళ్ళు. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎక్కువనే ఉంది కదా సార్ ఇక్కడ. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అసలు జూబ్లీ హిల్సే లేదు. ఎర్రగడ్డ స్లమ్స్ నుంచి మొదలు పెడితే షేక్పేట్ స్లమ్స్ దాకా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ విత్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్లమ్స్. జిహెచ్ఎంసీ లిమిట్స్ లో 3,70,000 ఓట్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఇది బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో మొత్తం స్లమ్స్ కాలనీలే తప్ప జూబ్లీ హిల్స్ ఏ భాగం కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లేదు. జూబ్లీ హిల్స్ అంతా కూడా ఖైరతాబాద్ అసెంబ్లీకి వచ్చింది. నాకు ఒక డౌట్ సార్, 30 ఏళ్ల నుంచి మీరు పార్టీలో ఉన్నారు కదా, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎందుకు గుర్తించాలి మిమ్మల్ని? ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా మీకు ఒక అసెంబ్లీ నుంచి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? వివిధ కారణాలు ఉంటాయండి దానికి. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క రీజన్ ఉండింది. ఇప్పుడు బీజేపీకి వస్తే ఒక చిన్న షార్ట్ చెప్తా, చెప్పండి. ఎద్దులు కొట్లాడుకుంటే దూడలు కాళ్ళు ఎగుతాయంట. ఎస్, పెద్ద లీడర్లు కొట్లాడుకుంటే కింద స్థాయి అంతా కూడా బలైపోతుంది. అది బీజేపీ జరిగిన విషయం. ఎంఐఎంకి వస్తే ఎంఐఎం ఇస్ ఎ పార్టీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ. అవును. వాళ్ళకి ఏమనిపించిందంటే ప్రతి పొలిటికల్ పార్టీ అన్ని రిలీజియన్స్ ని కవర్ చేస్తుంది, ముస్లిం మైనారిటీస్ వాయిస్ కోసం అనేది ఒక పార్టీ అనేది లేదు. మేము ఎంఐఎం పార్టీ స్థాపించేది ఎందుకంటే ముస్లిం మైనారిటీస్ ది మేము వాయిస్ మేము వినిపించాలని వాళ్ళ ఆలోచనతో వాళ్ళు పార్టీ పెట్టారు. అలాంటి పార్టీలో కూడా మళ్ళీ హిందువులని బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలా గెలిపిస్తే దానికి మీనింగ్ ఉండదు కదా. సో దట్ మైట్ బి ద రీజన్. బీజేపీలో అంటే మీరు చూస్తున్నారు, బీజేపీని టీడీపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అన్ని విషయాలు టార్గెట్ చేస్తున్నారు. దాంతో కొద్ది పాలసీలు చేంజ్ అవుతా ఉంటాయి. బట్ నథింగ్, పాలిటిక్స్ ఇస్ వెరీ లాంగ్ జర్నీ అండి. అతి తొందరలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ విల్ బికమ్ నాట్ ది కింగ్ మేకర్, దే విల్ బికమ్ ది కింగ్స్. గ్రేట్. మీరు అనుకున్నట్లుగా అదే జరగాలి. అట్లనే మీరు పనిచేస్తున్న పార్టీ మీకు బీఫామ్ ఇవ్వాలి. మీరు కూడా ప్రజాప్రతినిధి అయ్యి మన జూబ్లీ హిల్స్ ప్రజల వాణ్ణి చట్టసభల్లో, అసెంబ్లీలో వినిపించాలి. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం
ఇదే విధంగా పోరాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డిస్కషన్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ. Save a life. Download uBlood app. uBlood for the new blood.